హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. నాట్లప్పుడు రాదు, ఓట్లప్పుడే రైతు బంధు. స్థానిక సంస్థల్లో ఓట్ల కోసమే కొత్త డ్రామా. ఏడాదిలో దరఖాస్తులు, దందాలతో పాలన. మోసం చేయడమే చారిత్రాత్మక నిర్ణయమే. కేసీఆర్ హయాంలోనే నల్గొండకు దశ దిశ. క్లాక్ సెంటర్లో చర్చకు కోమటిరెడ్డి సిద్ధమా. పోలీస్ అధికారులు అతి చేస్తే వడ్డీతో చెల్లిస్తాం. నల్గొండ మహాధర్నాలో కేటీఆర్ హెచ్చరిక. నల్గొండ రైతులు సిగమూగారు. ఏడాదిలోనే ధిక్కర జెండా ఎగరేశారు. ఓటేసి గెలిపించిన చేతితోనే కాంగ్రెస్కు అల్టిమేటం జారీ చేశారు. పొలాలకు నీళ్లు ఇవ్వక, పథకాలు అందించక రైతు ఉసురు పోసుకుంటే ఊరుకోమని ఆగ్రహంతో ఊగిపోయారు. మంగళవారం బీఆర్ఎస్ నిర్వహించిన రైతు మహాదీక్ష నుంచి సర్కార్కు ఘాటు హెచ్చరికలు పంపారు. పచ్చని పొలాలను పడావు పెట్టే పాలన వద్దని క్లాక్ టవర్ సెంటర్ ప్రతిధ్వనించేలా నినదించారు. నిన్న కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నల్గొండలోని క్లాక్ టవర్ వద్ద భారీగా మహాధర్నా పెట్టడం జరిగింది. దేని ఉద్దేశించి అంటే రైతుల పక్షాన ప్రభుత్వాన్ని హెచ్చరించేందుకు నల్గొండని అడ్డాగా చేసుకొని క్లాక్ టవర్ దగ్గర రైతుల పక్షాన మహాధర్నాకు సిద్ధమై నిన్న పెట్టడం జరిగింది. ఆ మహాధర్నలో కేటీఆర్ గారు ఏమన్నాడంటే, వీరికి రైతు భరోసా నాట్లప్పుడు గుర్తురాదు. వ్యవసాయం చేసుకొని బతికే రైతులు నాట్లేసినప్పుడు అప్పు తేవాల్సి వస్తుంది. ఆ అప్పుకు భరోసాగా ఇచ్చిన కేసీఆర్ గారు అప్పు చేయకుంటే ఎంతో కొంత పెట్టుబడి సాయం ఇవ్వాలని ఇస్తే, మరి మీరు నాట్లప్పుడు మీకు రైతులు గుర్తు రాలేదా అంటే, ఓట్లకే మాత్రం నాట్లకు గుర్తురారు అంటే, రైతులు పంట పండించుకునే రైతులు మీకు ఓట్లప్పుడే గుర్తొస్తాయి కానీ ఓట్లు అయిపోయినాక రైతులు మీకు గుర్తురాదని ఘాటుగా విమర్శించడం జరిగింది. మరి ఏడాది పాలనలోనే దరఖాస్తులు మరియు దందాలతో కూడిన పాలన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అనడం జరిగింది. మరి క్లాక్ సెంటర్ దగ్గర నేను సవాల్ విసురుతున్న సిద్ధం. ఇక్కడ ఉన్న స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీరు సిద్ధమేనా? నేను క్లాక్ టవర్ వద్ద ఉన్న మీ ఏడాదిన్నర పాలనలో మీరు ఏం చేసిళ్ళు? పడవబడ్డ భూములు తప్ప మీరు ప్రతి ఎకరానికి లాస్ట్ వరకు నీళ్ళు ఇచ్చిల్లా? మేము దిశ దశ చేసింది మేము నల్గొండకు, కానీ మీరేందంటే చేసింది లేదు, కానీ డబ్బాలు చెప్పుకోవడం తప్ప ఏం లేదు. కావాలంటే నువ్వు సిద్ధమేనా చర్చకు? నల్గొండ క్లాక్ టవర్ దగ్గర నేను సిద్ధంగా ఉన్నా అని సవాల్ విసరడం జరిగింది. పోలీసులు కూడా ఎక్కడికక్కడ అధికార పార్టీ కొమ్ముగాస్తున్నారు. అంటే ధర్నాలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ప్లస్ గ్రామ సభలలో కూడా మాట్లాడిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇలానే మీరు ప్రవర్తిస్తే మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పడం జరుగుతుంది. కేసు పెట్టాల్సిందే సీఎం పైనే. ఈ రేస్ రద్దుతో రాష్ట్ర ఖజానాకు 55 కోట్లు నష్టం. ఆర్ఎస్పీ రాష్ట్ర ప్రతిష్టను రేవంత్ రెడ్డి దెబ్బతీశారు. అనాలోచిత నిర్ణయంతో భారీ ఆర్థిక నష్టానికి కారణమయ్యారు. ఆయన వ్యక్తిగత కక్షతో రాష్ట్రానికి హాని. పెట్టుబడులు వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయి. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్. ముఖ్యమంత్రిపై క్రిమినల్ కేసు పెట్టాలని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నార్సింగ్, హైదరాబాద్లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో సీఎం రేవంత్ రెడ్డి గారిపై కేసు పెట్టడం జరిగింది. ఏంటంటే అనాలోచిత విధానంల వలన, కక్షపూరితమైన రాజకీయ విధానంల వలన ఈ రేస్ ఫార్ములా అనే దాన్ని రద్దు చేయడం జరిగింది. దీని ద్వారా రాష్ట్రానికి 55 కోట్ల నష్టం మరియు పెట్టుబడులు రావాలన్నా కూడా వెనక్కి వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితిలో ఉంది. దీనివల్ల ఇక్కడ స్థానికంగా ఉన్న చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రాక వారు ఇబ్బంది పడుతారు. మీరు కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తానని చెప్పిన మాటలు ఏమైంది? ఈ రేస్ విధానాన్ని రద్దు చేస్తే దానివల్ల పెట్టుబడులు కూడా వేరే రాష్ట్రానికి పోతున్నాయి. అంటే ఇక్కడ స్థానిక విద్యార్థులకు మీరు ఏం లాభం చేసినట్టు? అంటే మీ అనాలోచిత విధానం, మీ కక్షపూరిత విధానాలతో విద్యార్థులను వారికి జాబులను ఉపాధి పెంచే ఆలోచనలో లేదు. కక్షపూరితమైన రాజకీయాలకే తెరలేపుతున్నారు తప్ప వేరే ఉద్దేశంతో కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనడం జరిగింది. పట్టాలపై పల్లి రైతు. బోయినపల్లి రైల్వే గేట్ వద్ద బెటాయింపు. 4 గంటల పాటు ధర్నా. నిలిచిన గూడ్స్ ధర 200 పెంపుతో శాంతించిన రైతులు. భరోసా కోసం కరీంనగర్ జిల్లాలో దీక్ష. గిట్టుబాటు కోరితే చేయెత్తిన కాంగ్రెస్ నేత. బోయినపల్లి మార్కెట్ దగ్గర స్థానిక రైతులు అక్కడికి పల్లీలు పంట పండించుకొని పట్టుకొని రావడం జరిగింది. అక్కడ ఏంటంటే ఎక్కడికక్కడ ధర తగ్గియడం ద్వారా అక్కడ రైతులు ఆందోళన మాకు భరోసా అందలే, మరియు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో మేము పంట పట్టుకొస్తే కూడా గిట్టుబాటు ధర రాక మేము ఏం చేయాలి? ఆత్మహత్యల పాలు కావన్నా. రైతులను కాపాడుతానన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చేతులెత్తేయడం జరిగింది. దానిపై ధర తగ్గడం వలన ఎక్కడికక్కడ ధర్నాలకు సిద్ధమై పల్లి రైతులు నిన్న బోయినపల్లి గేట్ దగ్గర గేట్ల మీద కూకొని ధర్నా చేయడం జరిగింది. దీనివల్ల అక్కడ ఉన్న గూడ్స్ను కూడా ఆపడం జరిగింది. దీని ద్వారా అక్కడ ఉన్న మార్కెట్ యార్డ్ వ్యక్తులు 200 పెంచినాక అక్కడ ఉన్న రైతులు శాంతించడం జరిగింది.
పంచాయతీ ఎన్నికలు జూన్లో, ప్రజల నిలదీతలతో సర్కార్లో డైలమా, ప్రతికూల ఫలితాలు తప్పవేమో అని భయం, పథకాల అమలు తర్వాతే పెట్టే యోచన. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ అనాలోచిత విధానం మరియు ఒక అవగాహన లేని రహిత విధానం చేస్తుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ గడువు అయిపోయి కూడా సంవత్సరం దాటినా కూడా ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టని పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ఏ విధంగా ఆలోచిస్తారో నాకు అర్థమైంది. ఇప్పటి వరకు కులగణనని తెర మీదకి తెచ్చి దాన్ని కాలయాపన చేసారు గ్రామ పంచాయతీ ఎన్నికలు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కనుక మేము ఫిబ్రవరిలో కనుక ఎలక్షన్కు పోతే మాకు భంగపాటే తప్పదు అని మళ్ళా జూన్ వరకు జరిపే ఆలోచనలో ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చేసేవి ఎక్కడికక్కడ విమర్శల పాలవుతుంది ఏంటంటే గ్రామ సభలలో. దాని ద్వారా ఏ విలేజ్లో కూడా డిపాజిట్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాని పరిస్థితి ఉంది కాబట్టి వారు ఇంకా కాలయాపన జరిపే పరిస్థితిలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. జూన్ వరకు పథకాలు పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పిన తక్కువ అమౌంట్తోనైనా పూర్తి స్థాయిలో అమలు చేసి జూన్లో వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచార వర్గాలు చెప్తున్నాయి. నల్గొండ గులాబీమయం, పట్టణం అంతా గులాబీ జెండాల రెపరెపలు. కేటీఆర్ రైతు మహాధరణ విజయవంతం. స్వచ్ఛందంగా తరలివచ్చిన అన్నదాతలు. భారీ గజమాలతో ఘన సత్కారం. 3 గంటలు కిక్కిర్చిన క్లాక్ టవర్ సెంటర్. మిన్నంటిన జై కేసీఆర్, జై కేటీఆర్ నినాదాలు. దారి పొడవున కేటీఆర్కు నిరంజనం. రేవంత్ పాలనలో తెలంగాణ నాశనం. రైతు మహాధరణలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు. రైతులపై చెయ్యెత్తిన కాంగ్రెస్ నేత. గిట్టుబాటు ధర, రైతు భరోసా అడిగినందుకు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడి నిర్వాకం. సామాజిక మాధ్యమంలో వీడియో వైరల్. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు నిన్న ఏమైందంటే ఒక రైతులు గిట్టుబాటు ధర ఏది, రైతు భరోసా ఏదని అడిగితే చెయ్యెత్తడం ఇది ఎంతవరకు అంటే గత ప్రభుత్వంలో ఏ నాయకుడు కూడా రైతుల మీద ఇంత దురుసుగా ప్రవర్తించలే. ఆ రోజు ఓ వ్యక్తి ఏమో చెప్తూని కొట్టాలంటాడు. ఇవాళ చెయ్యెత్తుతున్న కాంగ్రెస్ నాయకులు అంటే గింత దారుణంగా తయారు. రైతుల పక్షాన మీరు వారికి న్యాయం చేయకుండా ప్రశ్నించినందుకు చెయ్యెత్తడం ఇది ఎంతవరకు ఇది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అంటే గింత దారుణంగా పరిపాలిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతుల ఓట్లే కావాలి, రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటారు డిక్లరేషన్లో. రైతుల కోసం మేము పాటుపడుతున్నాం, రైతులకే న్యాయం చేస్తాం, కేసీఆర్ చేయలే అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పుకొని ఇప్పుడు అదే రైతుల మీద ప్రశ్నిస్తే కేసులు చెయ్యెత్తి కొడతారా అంటే ఇది ఎంతవరకు అంటే గింత దిగజారి ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ రైతులు ప్రశ్నిస్తున్నారు, ఏమైంది భరోసా, ఏమైంది రుణమాఫీ, ఇందిరా మిల్లేదని అడిగితే గింత దారుణానికి పాల్పడుతున్నారు. దయచేసి ఇప్పుడు హెచ్చరించుడు కాదు, ప్రజల పక్షాన రైతుల పక్షాన కోరడం జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులకు మీరు దిశానిర్దేశం చేయాలి రేవంత్ రెడ్డి గారు. చెయ్యని పక్షాన ఎక్కడికక్కడ తిరగబడి మరియు మళ్ళీ వాళ్ళు రిటర్న్గా కొడితే మీ లీడర్లను ఏ పరిస్థితిలో ఉంటారు. ఒక్కసారి రైతులు తలుచుకుంటే ఏ ప్రభుత్వాలు గద్దె మీద లేదని గమనించి వారికి దిశానిర్దేశం చేయాలి. జవాబుదారితనంగా ఉండాలి. కానీ ఇట్లా ప్రశ్నించిన వాళ్ళ మీద చెయ్యెత్తడం, చెప్పుతో కొట్టాలనడం ఇది మీకు న్యాయం కాదు. దయచేసి మీరు ఆ నాయకులకు చెప్పాలి. లేని పక్షాన రైతులు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలియజేయడం జరుగుతుంది. రుణమాఫీ కోసం బైక్ ర్యాలీ. నేడు మానుకోట జిల్లా హరిదాస్ తండా యువ రైతు విజయ్. రుణమాఫీ కోసం బైక్తో ర్యాలీ చేస్తున్న ఒక యువ రైతు హరిదాస్ తండా యువ రైతు బైకుతో ర్యాలీ నిరసన తెలుపుతున్నాడు. అంతే రుణమాఫీ కాక ఆవేదన చెంది బైకుతో నిరసన తెలిపే పరిస్థితి కూడా రాష్ట్రంలో వచ్చింది. గత ప్రభుత్వంలో ఎప్పుడు రాలి, కానీ సంవత్సరంన్నర కాలంలో రైతులకు రుణమాఫీ చేయక బైకుల మీద కూడా ర్యాలీ చేసే పరిస్థితి వచ్చిందని ఒకసారి గమనించాలి. పొంగులేటికి బుద్ధి చెప్తాం. బాధ్యతాయుత హోదాలో ఉండి కలెక్టర్పై అనుచిత వ్యాఖ్యల. మీ స్వార్థ రాజకీయాలకు ప్రభుత్వ ఉద్యోగుల్ని బలి చేస్తారా? మంత్రి మాటలను వెనక్కి తీసుకోవాలి, లేదంటే మా మద్దతు ఉండదు. పునరుత్తమైన తీవ్ర పరిణామాలు. ఉద్యోగుల జేఏసీ ఆగ్రహానికి గురవుతున్నాయి. ఏంటంటే మొన్న కలెక్టరు పొంగులేటి గారికి ఒక మాట అనడం జరిగింది కలెక్టర్ను, బుద్ధి లేదా అని. అంటే కరీంనగర్ కలెక్టరేట్ని సభలో జరిగే విషయంలో కలెక్టర్ను ఒక మాట అనడం చేత ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమెను మీరు అట్లా మాట్లాడడం ఇది ఎంతవరకు దానిపై జేఏసీ నాయకులు ఎక్కడికక్కడ ఆగ్రహానికి గురవుతున్నారు. మీరు దయచేసి మంత్రి గారు ఆ కలెక్టర్ ఒక హోదాలో ఉంది, ఆ కలెక్టర్ సారీ చెప్పకపోతే మేము ఎక్కడికక్కడ నిలదీస్తామని జేఏసీ నుండి ఆగ్రహం గురి కావడం జరుగుతుంది. పింఛన్లు పెంచి ఎప్పుడు ఇస్తావు? సీఎంను ప్రశ్నిస్తున్న వృద్ధులు, వితంతువులు, దివాంగులు. ప్లకార్డులతో ఖానాపురం జేపీ ఎదుట నిరసన. ఖానాపూర్లోని జేపీ ఎదుట నిరసనకు ముందడుగేసిన వితంతువులు, వృద్ధులు మరియు వికలాంగులు. అంటే గత ప్రభుత్వంలో
వికలాంగులకు 3,000, వృద్ధులకు వితంతులకు 2,000 ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ రాకముందుకు వరంగల్ డిక్లరేషన్లో మేము ప్రభుత్వంలోకి వస్తే 4,000 ఇస్తాం మరియు వికలాంగులకు 6,000 ఇస్తామని చెప్పి సంవత్సరన్నర కాలమైనా కూడా కొత్త పింఛన్లకు ఇప్పటి వరకు ఏది లేదు. మరియు ఉన్న పింఛన్లను కూడా పెంచడం లేదు. ఎప్పుడు పెంచుతారు మీరు? గత ప్రభుత్వంలోనో కేసీఆర్ గారు 2,000 పింఛన్ 200 పింఛన్ 2,000 చేసింది. కానీ మీరు సంవత్సరన్నర కాలమైనా కూడా ఇప్పటి వరకు దాని మీద ఊసే లేదు. అసలు మీరు ఇస్తారా పెంచి, లేక ఇదే కంటిన్యూ చేస్తారా? మీరు రాష్ట్ర ప్రజలకు మరియు వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు క్లారిటీ ఇవ్వాలి. లేని పక్షంలో ఎక్కడికక్కడ ధర్నాలకు దిగు. నిన్న ఖానాపూర్లో కూడా ఇదే పరిస్థితి. ప్లకార్డులు పట్టుకొని మరియు నిరసన తెలుపుతున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు ఇస్తారు? అంటే సంవత్సరన్నర కాలమైనా కూడా మీకు మా మీద ఒక ఊసే లేకపోవడం ఇది బాధాకరం. మా ఓట్లు వేసుకొని గెలిచి ఇప్పటి వరకు పింఛన్లు పెంచడం లేదని ఆవేదన చెందుతూ ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నా. దయచేసి ఒక ఖానాపూర్లోనే జరిగింది. రాబోయే కాలంలో దీనిపై మీకు ఊసు లేకపోతే ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఎదురవుతుందని వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. కరెంట్ లేక రైతుల అవస్థలు. కరెంటు కోసం పడిగాపులు కాస్తున్న రైతులు. కన్నాయిగూడెం ముందస్తు సమాచారం లేకుండా మండల వ్యాప్తంగా మంగళవారం 3 ఫేజ్ కరెంటు కోత పెట్టడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 11 గంటలకు పోయి నా కరెంట్ మధ్యాహ్నం 2 గంటల వరకు రాలేదు. ఎక్కడికక్కడ రైతులకు భరోసా ఇస్తలేరు. రైతు రుణమాఫీ కాలేదంటే ఇంకా కరెంటు కోతలు కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడే కరెంటు కోతలు స్టార్ట్ అయితే ఇంకా పంట లాస్ట్ వరకు వచ్చే వరకు, ఎండాకాలం వరకు ఇంకా కరెంటు కోతలు ఎక్కువ అయితే రైతులు పంట కూడా ఎండిపోయే పరిస్థితిలో ఉంది. అంటే ఇంత అధ్వానంగా తయారైంది రాష్ట్ర ప్రభుత్వం. దయచేసి ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? రైతుల ఆవేదన అర్థం చేసుకుని 11 గంటలకు కరెంటు పోతే 3 దాకా కూడా కరెంట్ రాలే. రైతుల ఆవేదన అంటే ఎంతో కొంత బోర్లు 24 గంటలు పోస్తే పంట పండే బోర్లకు పరిస్థితి ఏంది? మీరే అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్న స్థానిక లీడర్లైనా, స్థానిక ఎమ్మెల్యేలైనా దయచేసి మీరు వారికి అందుబాటులో ఉండి కరెంట్ వచ్చేలా చూడాలి. లేని పక్షంలో రైతులు అనాథలుగా మిగిలిపోతారు, ఆత్మహత్యల పాలవుతారని హెచ్చరించడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకుంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ జనం కోసం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామని కోరడం జరుగుతుంది.